Come on, boys. Ready, ready. 1, 2, 1, 2, 1, 2, 1, 2. Move, move. 1, 2, 1, 2. Come on, boys. Come on, come on, come on. Ready, ready, ready. 1, 2, 1, 2, 1, 2. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాపం. వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగుంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది. రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ వాడు ఒక నెల బిల్లు కట్టి 2వ నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బాడికి విలువ. మేము మాత్రం డబ్బు అడిగేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి బాబు ఎళ్ళగోలేంట్రా మాకు. మేము కూడా వదలవు కదా. డబ్బు వస్తున్నా నా డాన్స్ టెర్రస్ అతికిస్తుంది నువ్వే కదా. సర్లే సౌండ్ తగ్గించేసుకోమా. రేపు సౌండ్ తగ్గించేకుండా కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని. ఏదిరా నా వడ్డీ ఏం చేసావు? అదా బాబాయ్, దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది ఎంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా, వచ్చేకే ఇచ్చేకే తట్టుకెళ్ళి. అది కదా అంకుల్. వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో ఒంటి మీద బొచ్చు ఉంటది. ఆ బట్టలు ఇది అది కూడా ఉండదురా బాబు, వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ. వచ్చే లోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్ల కళ్ళ జోడు? మీరు ఏదైనా కాలేజీకి కొన్నాడు అనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోనూ అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడవాళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లా జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతూ ఉంటారు. బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పీరియడ్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోనూ బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసి అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తున్నా నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినాయి కదా.